హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. కొత్త సరౌండింగ్స్లో చేస్తేనన్నా మీరు కొత్తగా చూసి కొత్తగా చేస్తారని నా చిన్న ఆశ, అంతే. అంతకు మించి. ఇది మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్. వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. వెనకాల మొత్తం మామిడి చెట్టు ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడి నుంచి మా గార్డెన్ మొత్తం కూడా బాగా కనిపిస్తుంది. అండ్ రోజంతా కూడా మా ఇంట్లో ఈ గొండి నాకు వచ్చే ఎదురుగుండా అనే రావి చెట్టు సూపర్గా కనిపిస్తుంది. ఇట్లా గాలికి ఆకులన్నీ ఇట్లా ఊగుతా మెల్లగా. అండ్ ఆ చెట్లో కనీసం ఒక 100-150 పిట్టలు బతుకుతాయండి ఆ చెట్లు. అందుకనే చెట్లను కొట్టొద్దు అని ఆ తిరిగి చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ఇంటి చుట్టూ దాదాపు పిచ్చుకలు అసలు కనుమరుగైపోతున్నాయి ఈ రోజుల్లో. మా ఇంట్లో కనీసం ఒక 50 జతలు పిచ్చుకలు ఉంటాయి. ఎందుకంటే కేవలం అవి తినకూడదు అని చెప్పి ఎట్లాంటి పెస్టిసైడ్స్ కానీ ఎట్లాంటి ఎరువులు కానీ వెయ్యం గార్డెన్లో కానీ. అంతా న్యాచురల్ బాగుంటుంది. అట్మాస్ఫియర్ని చుట్టూ అట్మాస్ఫియర్ని న్యాచురల్గా పాజిటివ్గా ఉంచుకుంటే మన మైండ్ కూడా అంతే పాజిటివ్గా హ్యాపీగా ఉంటుంది. సో ఇవాళ మన రెసిపీ ఒక అద్భుతమైన కర్రీ. ఇంకా ములక్కాయలో ఉన్న గుణగణాలు విశేషాలు నేను వండేటప్పుడు చెప్తాను. దీన్ని టేస్టీగా అమృతంలాగా చేయాలంటే మాత్రం పాలు పోసి వండాలి. సో లెట్స్ డూ దాట్ విత్ లెస్ ఇంగ్రీడియంట్స్. ఆల్మోస్ట్ స్టార్ట్ చేయనా? దీనికి ఒక్కటే గిన్నె చాలండి, 14 గిన్నెలు అవసరమే లేదు. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే ఉల్లిపాయలు మరిన్ని వేస్తాం మనం. ఉల్లిపాయలు వేగాలంటే ఆయిల్ ఉండాల్సిందే. అస్సలు సిసలు గానుగ నూనె దగ్గరుండి పట్టించుకొని వస్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్. తిన్నా కానీ మన బోన్స్, మన కీళ్ళన్నీ సక్రమంగా పనిచేస్తాయని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ దగ్గరలో చాలా గానుగలు ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఒక 10 కిలోల నువ్వులు, ఒక 10 కిలోలు మన పల్లీలు, ఒక 10 కిలోలు కొబ్బరి కుడకలు తీసుకుపోయి పట్టించుకొని రండి ఒకటేసారి. మీకు ఒక 3-4 నెలలు వస్తుంది. మనం రెగ్యులర్ వేసే ఆయిల్ కన్నా సగం తగ్గించి వాడుకోవచ్చు, బాగుంటుంది. చెత్త చెదరంకి బట్టలకి డబ్బులు తగిలేస్తారు అనను. మనకి ఆడవాళ్ళకి బట్టలు కొనుక్కోవటంలో అది వేసుకోవటంలో ఆ సంతోషాన్ని ఎవరు తీసుకోలేరు, కొల్లగొట్టలేరు. అందుకని నేను దాని గురించి మాట్లాడను. వేరే వేస్ట్ ఖర్చులు అన్నిటికన్నా కూడా హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆల్వేస్ బెస్ట్. ఆయిల్ తొందరగా కాగితే బాగుండు. శైలజ మాట్లాడటం ఆపేసి వేస్తుంది అనుకుంటారు కదా. సో ఇది చూడండి, ఇత్తడి మన తాలింపు డబ్బాలు. మనకి ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా లాంగ్లో మనం వంటలు చేసుకునేటప్పుడు ఇట్లాంటివి బెస్ట్ అండి క్యారీ చేయటం. ఉప్పు, పసుపు, కారం, పల్లీలు, నువ్వులు, చింతపండు అన్నీ ఒక బాక్స్లో అయిపోయింది. అంతకు మించి పెద్దగా వండం వాడడం. ఇవన్నీ ఒక బాక్స్లో, మిగతా అన్నీ కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఒక క్యారీ బ్యాగ్లో క్యారీ చేసినామంటే మసాలాలు నూరు పెట్టుకున్నాయి అన్నీ, ఇంకా అక్కడికి వెళ్ళి దంచుకునేది ఉండదు. అయిపోయింది వంట. సో దీంట్లో అన్నీ పడతాయి. చెక్క ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను, 1 టీ స్పూన్ మినపప్పు అండ్ 1 టీ స్పూన్ శనగపప్పు. ఇది 1/2 టీ స్పూను, అందుకని 1 టీ స్పూన్ అంటున్నాను. ఇందులో అన్ని తాలింపు గింజలు పడతాయి లక్కీగా. వెల్లుల్లి వేరే టైప్లో వేద్దాం చెప్తాను. అండ్ ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి ఇట్లాగా సన్నగా ఉండాలి. మొత్తం ఒక పాయ వేసేయండి. అది ఎట్లా అంటే ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఆయిల్లో ఉండాలి. అసలు మామూలు టేస్ట్ రాదు. అందుకే ఆయిల్లోనే వేయండి. పాలు పోసి వండే కర్రీల్లో మెయిన్ ప్రధాన భూమిక దేనిదైనా ఉంది అంటే వెల్లుల్లి. సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో వేసే ఒక స్పెషల్ పేస్ట్ ఉంటుంది, అది కూడా చాలా మంచిది, చాలా అవసరం పాలు పోసి ఉండే కర్రీస్కి. కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ మన ముక్కు పుటాలకి తగిలి మన మైండ్కి చేరి మన హృదయానికి దగ్గర అయ్యేంత వరకు వాసన రానివ్వండి, ఆస్వాదించండి. ఎంత పాజిటివిటీ ఉంటుంది తెలుసా వంట చేయటంలో. నిజంగా అది ఇష్టంగా చేసే వాళ్ళకే అది సొంతం. మనము ఒక సంతోషాన్ని పొందాలంటే చాలా 100,000-1,00,000 ఖర్చు పెట్టాలండి. ఒక టూర్ వెళ్తే హ్యాపీగా ఉంటాం, మళ్ళీ అక్కడ కూడా మనకి డిఫరెంట్ డిస్టర్బెన్సెస్, మళ్ళీ ఒకటి కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాం, లేకపోతే ఇంకొకటి ఏమైనా చేస్తే హ్యాపీగా ఉంటాం. కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషం అంటే వంట. సీరియస్లీ జస్ట్ ఒక 30 రూపాయలు, 50 రూపాయలు, 40 ఖర్చుతోటి 3-4 హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. అండ్ వంట చేసుకుంటా మనం పొందే మెడిటేషను, ఆ మానసికమైన ఆనందము పెట్టేటప్పుడు అది అసలు ఎవరు కొనుక్కోలేదన్నమాట. సో ఈ టైంలో ఒక 5-6 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఇదిగోండి ఇలా సన్న ముక్కలు తీసుకోవాలి. ఎక్కువ పడుతుంది ఉల్లిపాయ, ఎందుకంటే మన గ్రేవీ చాలా టేస్టీగా మెత్తగా, చెప్పాను కదా అమృతంలాగా గుజ్జులాగా రావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. అండ్ ఆ ఉల్లిపాయలు పాలల్లో
మెత్తగా కరిగిపోవాలి, అంటే అలా ఉడకాలి అని. సిమ్ చేయండి. ఎప్పుడైతే మీకు కొంచెం మంట ఎక్కువ అనిపిస్తుందో అప్పుడు సిమ్ చేయటం మర్చిపోకండి. చాలా కీలకమైన సబ్జెక్ట్ అది. తొందరగా అయిపోవాలి కదా అని చెప్పి. ఇవి మా చెట్టు ములక్కాయలే. ఇదిగోండి ఇక్కడే ఉంది చెట్టు. దీనికి ములక్కాయలు ఎట్లా కోసాను, దానికి ఏం ఎక్విప్మెంట్ వాడాను, అంటే ఎలాంటి కర్రతోని నేను చేశాను అనేది ఇన్స్టాలో రీల్ పెట్టాను చూడండి. ఇంట్లో ఎవరైనా సరే ములక్కాయలు, నిమ్మకాయలు ఏమంటారు పైకి పాకేయి మనకి అందరిని ఏ కాయలన్నా కొయ్యటానికి ఈజీగా కొయ్యటానికి ఒక స్టిక్ అండ్ దానికి ఒక కొడవల్ లాంటి ఒక పరికరం ఉంది. గార్డెన్ టూల్స్ దొరికే షాప్స్లో దొరుకుద్దని చెప్పాను. అండ్ చాలా మందికి ఈ వీడియో లెంగ్తీ అనిపిస్తే కనుక 100% మనకి షార్ట్ వీడియో ఒక 3 to 4 minutesలో ఓన్లీ రెసిపీ మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో అదిరేటి రుచుల్లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మనం లైఫ్ గురించి మాట్లాడుకుంటూ చక్కగా ఆరామ్సే వంట చేసుకునే పద్ధతి సైలాస్ కిచెన్. నిజంగా వర్కింగ్ ఉమెన్ కోసం అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. మన రుచులు ఎక్కడికి పోవు, అక్కడ ఉంటాయి, చిన్నగా తయారయ్యి. సో ఇక్కడ బోర్ కొట్టే వాళ్ళు, ఇక్కడ చూసే టైం లేని వాళ్ళు, రెగ్యులర్గా చేయాలనుకునే వాళ్ళు అది చూడండి. ఉల్లిపాయలు హై ఫ్లేమ్ మీద ఆల్మోస్ట్ ఒక 2 minutes మగ్గింది అంతేనండి. వేగొద్దు, మగ్గాలి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు వేగే విధానం 3 రకాలు. 3 నిమిషాలు, 6 నిమిషాలు, 9 నిమిషాలు. కోడిగుడ్లు కూడా అంతే. సో ఇది 2 నిమిషాలు, 3 నిమిషం కూడా వద్దు. ఈ టైంలో ఉప్పు వేసేస్తున్నాను. ఒక 1 teaspoon, ఇంకొక 1.5 teaspoon ఉప్పు, 1/8 teaspoon పసుపు. ఈ పాలు పోసి వండే కర్రీస్లో పసుపు ఎక్కువ పట్టదు, ఎందులో అయినా అంతే. వంకాయ పాలు, బీరకాయ పాలు, ములక్కాయ పాలు, సొరకాయ పాలు, పొట్లకాయ పాలు, కోడిగుడ్లు పాలు, ఏ కర్రీస్లో కూడా పసుపు తక్కువ పడుతుంది. ఇగురులు, పులుసుల్లో అన్నిటికంటే ఎక్కువ పసుపు పడుతుంది. ఇగురులో మోతాదుగా పడుతుంది, ఫ్రైస్లో బాగానే పడుతుంది. ఈ పాలు పోసి వండే కర్రీస్లో తక్కువ పడుతుంది. దానికి కారణం కూడా చెప్తా, జస్ట్ కీప్ వాచింగ్. ఇప్పటికి 3 నిమిషాలు అయింది. మనం ఉప్పు పసుపు వేసేటప్పటికి ఉల్లిపాయ వేగటం 3 minutes. అండ్ ఇప్పుడు ఇవి దాదాపు 4 ములక్కాయలు. నేను 3 వేసేసుకుంటాను. ఒక్క ములక్కాయ నేను సాంబార్లో కొంచుకుంటా. జస్ట్ ఇది ఒక ములక్కాయ, ఇవి వేసేసా. ఎప్పుడైనా సరే బెండకాయలు, వంకాయలు, దోసకాయలు, ములక్కాయలు, సొరకాయ అట్లా ఏమైనా వస్తే కనుక ఒక 2-3 ముక్కలు తీసి పక్కకు పెట్టుకుంటే మనకి సాంబార్లోకి ఒకటేసారి పప్పుచారులోకి సాంబార్లోకి యూజ్ అవుతాయి. దానికోసం మళ్ళీ బజార్ పరిగెత్తి సాంబార్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇది ములక్కాయలు వేసాక టోటల్గా సిమ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నా కర్రీ ఉడకాలి, వేగక్కర్లేదు, జస్ట్ ఉడకాలంతే. మూత పెట్టేస్తున్నాను, సిమ్లో పెట్టాను. ఇట్లాగొక ఏమీ లేకుండా, అంటే దానికి ఉన్న వాటర్లో ఆ ఉల్లిపాయ వాటర్, ములక్కాయ వాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంతో ఒక 2 minutes మగ్గనివ్వండి. ఇట్లాగా ఈ లోపు మీరు కెటిల్లో హాట్ వాటర్ వేడి చేసుకొని రండి. సో 2 నిమిషాలు అయింది. ఈ టైంలో జస్ట్ ఒక 1 cup వాటర్ పోయండి. ఇది పాలతోనే ఉడికితే చాలా బాగుంటుందండి. ఈ 1 cup వాటర్ ఏంటంటే స్టార్టింగ్లో ఉడకాలి అంటే గనక మనకి పాలతో కన్నా కూడా నీళ్ళలో తొందరగా ఉడుకుద్ది. ములక్కాయ ఉడకటానికి చాలా టైం పడుతుంది. అదే మీరు వంకాయ వేసారు, బీరకాయ వేసారు అనుకోండి, ఉత్త పాలే పోయండి ఈ టైంలో. కానీ ములక్కాయ ఉండేటప్పుడు మాత్రం స్టార్టింగ్లో కొంచెం నీళ్ళు పోయండి. అది కూడా జస్ట్ 1 cup, 75 to 100 ml అంతే. ఆ 1 cup వాటర్ పోసిన తర్వాత వేడి నీళ్ళు, అది కూడా కొంచెం సేపు మూత పెట్టేసేయండి. 5-6 నిమిషాలు 1 cup వాటర్తో ఉడకనివ్వండి. ఒక 5-6 minutes. ఎంతవరకు అంటే ఆ వాటర్ అయిపోవాలి. మీకు వాటర్ కాకుండా ఓన్లీ ఆయిల్ కనిపించాలి, అప్పుడు మనం పాలు పోద్దాం. లేకపోతే ఇప్పటి నుంచి పాలు పోసుకుంటూ వెళ్తే మీకు లీటర్ పాలు పడతాయి ములక్కాయలో. సొరకాయలో కూడా అంతే. సొరకాయ టెక్స్చర్ని బట్టి, అది లేత సొరకాయ అనుకోండి ఇట్లనే 1 cup పోయచ్చు. లేదు ముదురు సొరకాయ అనుకోండి, లేదు ఇంకా లోత సొరకాయ పిందె దొరికింది అనుకోండి, నీళ్ళు పోయకండి, పాలు పోయండి. సో బీరకాయకి, పొట్లకాయకి, వంకాయకి ఇంకా ఏమేమి పాలు పోసి వండుతారు మీరు చెప్పరా నాకు? ఎగ్కి, వీటన్నిటికీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ములక్కాయకి, ముదురు సొరకాయకి మాత్రమే నీళ్ళు పోయాలి. ముదురు బీరకాయకి కూడా కొంచెం నీళ్ళు పోయాలి. సో ఇట్లా ఒక 5-6 minutes వదిలేద్దాం. ఈ లోపు ఏం చేస్తారంటే ఇందులో ఒక teaspoon గసగసాలు ఉంది, ఒక 2 చెక్కలు, అంటే కొంచెం ఇంత చెక్క కొబ్బరి ఉంది, ఒక 4-5-6 జీడిపప్పు పలుకులు వేయండి. ఇట్లా నీళ్ళలో నానబెట్టి దాదాపు 1 hour. ఈ కర్రీ చేద్దాం అనుకున్నప్పటి నుంచి నానబెట్టే ఉన్నాయి. దీన్ని గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి. ఒకవేళ పేస్ట్లో మీకు అవసరమైతే నీళ్లు వాడచ్చు, పాలు కూడా వాడచ్చు, కానీ పేస్ట్ మాత్రం చాలా మెత్తగా ఉండాలి. 7 minutes అయింది ఉడకటానికి. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది, చూసారా? ఇలా ఆయిల్ బయటికి రావాలి. ఇదిగోండి ఇట్లా కనిపించి ఇందులో వాటర్ లేదు, ఓన్లీ ఉల్లిపాయ ములక్కాయ ఉంది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇప్పుడు పాలు పోయండి. వేడి పాలే పోయండి, కాసిన పాలు, వేడి పాలు. ఫస్ట్ నేను 200 ml పోసాను కరెక్ట్గా. సో పాలు పోసిన తర్వాత అది స్లోగా ఉడుకుతుంది. అలాగే సిమ్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మర్చిపోండి. మళ్ళీ 10 minutes ఆరామ్సే ఉండండి. ఇందులో ఏమి వేయద్దు ఇప్పుడే. ఇదిగోండి ఇట్లా మంచిగా సిమ్లో ఉడుకుతున్న టైంలో ఏం చేస్తారంటే జస్ట్ 2 minutesకే మూత తీసాను నేను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఒక
12 నుంచి 15 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవి సన్నగా ఇందులో ఇంకా వేరే కారం ఉండదు, ఇదే కారం. ఇది మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోవాలి. దాన్ని అప్పుడు పేస్టే చేసుకోవచ్చు కదండి అంటే ఆ టేస్ట్ బాగోదు. వెల్లుల్లి ముక్కలే ఉండాలి, పచ్చిమిర్చి ముక్కలే ఉండాలి. మంచిగా కదిపేసి ఇప్పటికి 10 నిమిషాల నుంచి ములక్కాయలు ఉడుకుతున్నాయి. చికెన్ ఎంత టైం పడుతుందో ములక్కాయలు ఉడకటానికి అంతకు ఒక 2 నిమిషాలు ఎక్కువే కానీ తక్కువ పట్టదండి. సో అది దృష్టిలో పెట్టుకొని ములక్కాయ పొయ్యి మీద ఉండడానికి ట్రై చేయండి. మళ్ళా ప్రెషర్ కుక్కర్లో పెడితే ఊరికేనే ఇట్లాగా పేస్ట్ అయిపోతుంది. సిమ్ చేసేసాను నేను. ఇట్లాగా పచ్చిమిరపకాయలతో కలిపి ఉడకనివ్వండి. అందులో ఉప్పు ఉంది, పసుపు ఉంది, కారం ఉంది. కారం ఎందులో ఉంది? పచ్చిమిరపకాయల రూపంలో ఉంది. దట్స్ ఆల్. దీన్ని ఉడకనివ్వండి ఇట్లానే 10 నిమిషాలు. 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి 8 మినిట్స్. సో 10 నిమిషాలు 12 నిమిషాలు అయింది. ఇదిగోండి ఇట్లా పాలు ఇరిగినట్టు అనిపిస్తే టెన్షన్ అవ్వకండి. మన పాలు నిలువ ఉన్న దాన్ని బట్టి కాసిన గిన్నె ఎట్లా ఉంది అండ్ ఇందులో ఉన్న ఉప్పు ఇవన్నీ మ్యాటర్స్. ఏది ఇరిగినా ఇరగకున్నా కానీ మీకు టేస్ట్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు. దాదాపు 10 సార్లు మనం పాలు పోసి కూర వండితే 8 సార్లు ఇరుగుద్దండి. 2 సార్లు ఏ రీజన్స్ వల్ల ఇరగదు నాకు తెలిసిన ఇది మాత్రం. కానీ దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది. లాస్ట్కి కొంచెం పాల మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా మన దగ్గర, అది యాడ్ చేసామంటే టేస్ట్ ఏడికిపోదు, అలాగే వస్తుంది. చూపిస్తుంది కూడా. ఇప్పుడు ములక్కాయ ఎంతవరకు ఉడికింది అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి ఎలా తెలుస్తుంది అంటే ములక్కాయ ఉడకటం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇట్లా మనం చూసినప్పుడు మధ్యలో ఎక్కడ వైట్గా కనపడకూడదు. మనకి సగ్గుబియ్యం ఎట్లయితే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది కదా ఉడికినప్పుడు, అట్లాగా ములక్కాయ మధ్యలో మనకి ట్రాన్స్పరెంట్గా కనపడాలి అంతే. లేకపోతే మనకి ఎట్లా అంటే ఇట్లాగా ములక్కాయ లోపల విత్తనం ఉంది చూసారా, అది వేరే కలర్లో చుట్టూ వేరే కలర్లో కనిపిస్తుంది. మొత్తం లోపలంతా ఒకటే కలర్లో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే ములక్కాయ ఉడికినట్లే. ఇది ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో ఆల్మోస్ట్ అయిపోయింది. మనం చేసుకొచ్చిన పేస్ట్ ఉంది కదా అది వేయాలి. ఇదిగోండి మన కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్. ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఎక్స్ట్రా టేస్ట్. ములక్కాయ చెట్టుకాయలు ఇప్పుడే తెంపినా కాబట్టి, పొద్దున్న తెంపినా కాబట్టి మీకు ఇంత తొందరగా ఉడికిపోయింది. లేకపోతే ఇంకా టైం పడుతుంది. మీరు పాలు ఇరిగిపోతే ఏదైతే టేస్ట్ పోయిందేమో అనుకున్నారో అది తిరిగి వచ్చేసింది చూడండి. ఇంకా సరిపోకపోతే క్రీమ్ యాడ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. మిల్క్ క్రీమ్ ఇది మీకు ఏది దొరికితే అది తెచ్చుకోండి మాల్స్లో. ఇంట్లో కనుక మిల్క్ క్రీమ్ కావాలంటే కనుక మన పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని గ్రైండ్ చేశారంటే ఈ క్రీమ్ రెడీ అవుతుంది. నేను టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ క్రీమ్ యాడ్ చేశాను టేస్ట్ కోసం. హెరిటేజ్లో ఉంది, అమూల్లో ఉంది, ఇంకేవో చాలా బ్రాండ్స్లో మిల్క్ క్రీమ్స్ దొరుకుతాయి మనకి. మాల్స్లో దొరుకుతాయి, రెగ్యులర్ షాప్స్లో, కిరాణం షాప్స్లో దొరకవు. ఒకసారి ఉప్పు చూసుకోండి, ఇప్పుడే సరిపోతుంది. వావ్. సిమ్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. 1 నిమిషం. మన పచ్చి కొబ్బరి అన్నేసిన తర్వాత 1 నిమిషం ఉంటే చాలు, ఇంకా అవసరం లేదు. ములక్కాయ కూడా ఉడికిపోయింది, ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయింది. సో ఫైనల్లీ 20 నిమిషాల తర్వాత నేను స్టవ్ బంద్ చేస్తున్నా. మనం ఇప్పటికి 20 నిమిషాల నుంచి కర్రీ వండుతున్నాం అంతే. అది కూడా లేత ములక్కాయలు కాబట్టి కొంచెం ముదిరైతే ఇంకొంచెం టైం పడుతుంది. కర్రీ చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, ఎంత గ్రేవీ ఉందో చూసారా. అసలు ఇది అన్నంలో కలుపుకున్న చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. పుల్కా, పరాటా, వెరీ హెల్దీ 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 హెల్దీయెస్ట్. ములక్కాయ తింటే వ్యాధి నిరోధక శక్తి భయంకరంగా పెరుగుతుంది మనకి. మునగ చెట్టులో ఏది తీసేయడానికి లేదు. మునగ పువ్వు, మునగాకు, మునగకాయ అన్నిటికంటే ఇది బెస్ట్. మునగ వేర్లు అయితే ఎన్ని మెడిసిన్స్లో వేస్తారో. సో ఇంత మంచి మునక్కాయని మనము ఏదో సాంబార్లో మాత్రమే వాడటం ఏంటి, కర్రీ చేయాలి కదా మీరు. సో చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉప్పు మీరు చూడనప్పుడు నేను ఆల్రెడీ చూశాను, సరిపోయింది. ఇది ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకు నిజానికి, అందుకనే తొందరగా క్లోజ్ చేస్తున్నా. నాకు కూర ఎక్కువ కలుపుకోవటం అలవాటు. ఈవెన్ చపాతీలో కూడా మొత్తం తీస్తాను. ఇది మామూలు కమ్మగా ఉండదు. ములక్కాయ పులుసు ఎలాంటి ఒక టింజ్ టేస్ట్ ఇట్లాగా వచ్చి అబ్బా సూపర్ అనిపిస్తుందో, ఇది అంత కమ్మనైన టేస్ట్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఇది ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుంది రెండింటికి. దానికి అదే బాగుంటుంది ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో, దీనికి ఇదే బాగుంటుంది ఈ ఎక్స్ట్రీమ్ సైడ్లో. చాలా 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 బాగుందండి. నాకు మాట్లాడాలని అనిపించట్లేదు అనమాట ఆ కమ్మదనానికి. ఉప్పు సరిగ్గా కరెక్ట్గా సరిపోయింది, ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. ఇందులో ఈ పచ్చిశనగపప్పు ఇవి ఉంటాయి చూసారా, మనం పోపులో కొంచెం గింజలు వేసినాం చూసారా, అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో. నో అల్లం ఎట్ ఆల్. ఆహా.
మునక్కాయ ఇట్లా జారిపోతుంది, కరిగిపోతుంది నాలుక మీద. డూస్ అండ్ డోంట్స్ ఒక్కసారి చెప్తాను వినండి లాస్ట్లో. అది మీకు చాలా యూస్ఫుల్ పాయింట్స్ ఇవి. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలి. ఈ 3 ఎక్కువ ఉండాలనేది దృష్టిలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎండు కారం వేయొద్దు పర్టికులర్ కర్రీకి. అండ్ ఆ పేస్ట్ ఏదైతే వేసామో పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు కలిపి ఒక పేస్ట్ వేసాం చూసారో, అది చాలా ఇంపార్టెంట్. పాలు పోసేటప్పుడు వేడి పాలు మాత్రమే పోయండి, చల్లటి పాలు పోయకండి. వేడి పాలు పోస్తే మీకు చాలా వరకు 50% పాలు ఇరిగే సమస్య తప్పుద్ది, గమనించండి మీరు. ఫ్రెష్ మిల్క్ పోయండి, వేడి పాలు పోయండి, ఇరగదు. ఇరిగితే కనుక ఒకవేళ మిల్క్ క్రీమ్ కొంచెం లాస్ట్కి యాడ్ చేసుకోండి, ఆ టేస్ట్ మళ్ళీ మీకు వచ్చేస్తుంది. ఇరిగినా కానీ బాగానే ఉంటుంది, నో ఇష్యూస్. దట్స్ ఆల్ అండి, ఇంకేం లేదు నేను పెద్దగా చెప్పేది. ఎంజాయ్ ద ఫుడ్ అండ్ హ్యాపీ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే షార్ట్ వీడియో కోసం ఫుడ్ ఎక్స్ప్రెస్ చూడండి. ఇంకా షార్ట్ కావాలంటే ఇన్స్టా రీల్స్లో మీకు ఆల్రెడీ ఉంటుంది. అండ్ లెంగ్దీగా నాతో కన్వర్జేషన్ చేసుకుంటే ఇట్లా అంటే సైలాస్ కిచెన్. దట్స్ ఆల్. బాయ్ బాయ్.